దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. అలాగే మట్టల ఆదివార శుభాకాంక్షలు దేవుడు మీకు కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మనం బైబిల్ గ్రంథంలో చూడాలి, ఈ దినము మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారమును చాలా ప్రపంచమంతా కూడా ఒక ప్రఖ్యాతిగాంచిన దినముగా ఈ దినాన్ని ఎంచి ఏం చేస్తుందంటే అనేకులు కూడా మట్టలు పట్టుకొని ఏం చేస్తుందంటే ఓసన్న జయము, ఓసన్న జయము, ఓసన్న జయమని చెప్పేసి ఆ వీధిలో వెంటో నేను చిన్నపిల్లవాడిని ఉన్నప్పటి నుంచి ఇదంతా కార్యక్రమం జరుగుతాను. అయితే ఇలా ఈ కార్యక్రమం ఈ వీధుల్లో జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా వీళ్ళు ఏం చేసిందంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ గాడిద పైన సాత్వికుడై దానిని తనకు ఒక భారవాహిక వాహనంగా వాడుకొని ఆ గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడని సియోను కుమారుడు అని చెప్పేసి జయం పలికారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంటాంటది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం చదువుదాం. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మనం ఇలాగ చూస్తే అయితే ప్రేదేం ద్వారా మొదటగా జరిగినప్పుడు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేను వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి ఏమంటాడంటే, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. మీ ఎదుట ఏ గ్రామం ఉన్నది? తర్వాత యారపల్ల ప్రాంతానికి మీరు వెళ్ళండి. అక్కడ కట్టబడిన ఏంటిదంట, మీ కట్టబడిన వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానికి ఒక గాడిద పిల్ల కూడా మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా ఎందుకు తోలుకొని రండి అని చెప్తాం. అంటే చూడండి ప్రేదేం కదా, యేసు ప్రభుకు ఎందుకనంటే ఆయనకు ఎంత మంచి మనసు ఉన్నది. ఎందుకనంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కరుణా కటాక్షం కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. ఆయన ఎవరిని కూడా తన యొద్దకు వచ్చే వాడిని త్రోసివేసేవాడు కాదు. తర్వాత ఆయన ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించే వ్యక్తే కానీ ఆయన త్రోసివేసేవాడు కాదు. కుష్ఠరోగి వస్తే కుష్ఠరోగిని ప్రేమించాడు. తర్వాత చంద్ర రోగులను స్వస్థపరిచాడు. తర్వాత గుడ్డివాన్ని ప్రేమించాడు. పాపులను కూడా ప్రేమించాడు, పాపాన్ని ఖండించాడు. అయితే ఆయన యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మంచి మాట ఏంటంటే, అక్కడ మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి.
గ్రామానికి మనము వెళితే ఆ గ్రామంలో కట్టబడిన గాడిద ఉంటుంది. ఆ గాడిద పక్కన ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిచి అడిగితే సుమా జాగ్రత్త, అది నా ప్రభువుకు కావలసి ఉన్నది కాబట్టి ఆయన తీసుకొని రమ్మంటున్నాడని చెప్పు అని చెప్పేసి ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు అనంటే చూడండి, మీరు ఏ గ్రామంలోనికి ఎందుకు అనంటే యేసు ప్రభు ఆల్రెడీ ఒక సంభాషణ చెప్పేశాడు. యేసు ప్రభు ఏం మాట చెప్పేసేసిందంటే, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్త ప్రకటించి అనేకులని నా పేరిట ఏం చేయాలంటే విశ్వాసుల్ని కాదు శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా మీరు తయారు చేసిండి అని చెప్పింది. ఆయన చెప్పేసి ఏం చేసిందంటే వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు బాప్తిసంలో ఏం చేసిందంటే వారికి బాప్తిసం ఇచ్చేసి అనేకుల్ని శిష్యులుగా తయారు చేశారు. యేసు ప్రభువు ఉన్న వాళ్ళంతా ఎంతమంది? ఆయన 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులను ఇద్దరిని పిలిచేసిందంటే మీరిద్దరు ఫలానా గ్రామానికి వెళ్ళారు అని చెప్పేసి పంపించేసి. ఎందుకు ఒకరి వ్యక్తి నేను ప్రభువే చెప్పిండు కదా గాడిదని విప్పాలి కదా అని అనుకుంటే ఒక్కరు ఎందుకనంటే ఒకవేళ త్రుట్టిల్లవచ్చు. కాబట్టి యేసు ప్రభు ఏం చేసిందంటే ఇద్దరిద్దరిని పంపాడు. అయితే మనము ఎప్పుడు కూడా మనం ఏం కావాలంటే ప్రియదేని ద్వారా పసిపిల్లల్లాగా మన మనసు మన ఆలోచన ఉండకూడదు. పసిపిల్లల మనస్తత్వము మనకు ఉండకూడదు. ఎందుకు అనంటే మనము ఇంకా కొన్ని సంవత్సరాలే బాప్తిసం తీసుకొని మనం ద్వారా మనం ఏం చేయాలంటే మనము కాలాన్ని చూస్తే ప్రభు అంటాడు. చూడండి, పౌలు గారు రాస్తా ఉంటాడు, కాలాన్ని చూస్తే మీరు ఆ బోధకులుగా ఉండవలసిన వారు అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 12వ వచనంలో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినువారు కారు. ఎందుకనంటే క్రైస్తవ సమాజం పసిపిల్లల్లాగా తయారైపోతా ఉన్నాం. యువర్ నెవర్ దేవుని దగ్గరికి వచ్చినాక నేను ఎందుకు నీ శరీర అవయాల్లో ప్రతి దినం కూడా నీ కన్నులు పెరుగుతూ ఉంటాయి, నీ కాళ్ళు ఎముకలు పెరుగుతూ ఉంటాయి, తర్వాత నీ అన్ని కూడా అవయాల్లో అన్ని ఎదిగిన కొద్దీ నువ్వు దేవుల్లో ఎందుకు ఎదగలేకపోతున్నావు? దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా బిడ్డ, నా కుమార్తె ఎదురుగా గాడిదలు గాడిద కట్టబడినది, దాన్ని విప్పుకొనిరా, ప్రభు కొరకు తీసుకొనిరా అని అంటా ఉన్నాడు. అనేకమైన గాడిదలు ఊర్లో ఉన్నాయి. అయితే ఈనాడు సమాజంలో చూస్తే ఏం చేస్తుందంటే సువార్త అనేది, సేవ అనేది సేవకులు చేసేది. వాళ్ళే పాస్టరే వాళ్ళే చేస్తా ఉంటారు, మనం కాదు చేసేది. ఎందుకు అనంటే యేసు ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకొని ఆయన చేతిలో ఒక సాధనముగా, ఒక ఘనమైన పాత్రగా, ఒక ఇష్టమైన పాత్రగా నువ్వు మలుచబడాలి అని అంటే నువ్వు దేవుడి చేతిలోకి రావాలని మనం. నువ్వు దేవుడు వాడుకోవాలంటే నువ్వు దేవుడి చేతిలోనికి రా. కుమ్మరి చేతిలోకి మట్టి వచ్చినప్పుడే, ఆ మట్టి వచ్చినప్పుడే పూజలు చేస్తాడా, కుండలు చేస్తాడా, రంజన చేస్తాడా, లేకుంటే ఏదైనా గలగురిగిని చేస్తాడా, ఏదైనా చేస్తాడు. నువ్వు రాకుంటే నువ్వు అలాగనే మిగిలిపోతావు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ప్రతి దినము రావాలి, ప్రతి సమయము అసమయమందులో కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ఒక అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, ఆయనకి ఇష్టమైన పనిముట్టుగా, ఆయన
ఆయనకి ఇష్టమైన సాధనముగా నిన్ను మలుచుకోగలుగుతా అంటాడు. మలుచుకుంటాడు. ఆయన మలుచుకొని ఆయనను వాడుకుంటే నువ్వేం చేస్తావంటే నీకు ఆయన వాడిన కొద్దీ నీకు ఒక ఘనత వస్తూ ఉంటుంది, నీకు మహిమ వస్తూ ఉంటుంది, నువ్వు గణపరచబడతా అంటావు. ఎందుకనంటే లోకములో కలిగిన గనులకు కలుగు పేరు కంటే ఒక మంచి పేరు కీర్తిని నీకు కలుగజేసేవాడు దేవుడు. అయితే నువ్వేమనుకుంటున్నావు? లోకంలో నేను తిరుగుతా కానీ నేను దేవుని దగ్గర రానంటావు. అందుకే దేవుడు చెప్పే మాటను కనుక మనం వింటే ప్రేదేం బాగా మనం కనుక వింటే మనము దేని విషయంలో పసిపిల్లలుగా ఉండాలో మనం చెప్తా ఉండే. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, నీ బుద్ధి పెరగాలి, దినదినం నీ జ్ఞానం పెరగాలి, నీ తెలివితేటలు పెరగాలి, నీ ఆలోచన పెరగాలి, నీ భక్తి భావాలు పెరగాలి, అనేకులకు ఒక జ్ఞానవంతుడిగా ఉండాలి, వివేకం కలిగిన వాడిగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి, మంచి యోగ్యుడిగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అక్కడ ఏమంటాడంటే మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి. పెద్దవారై ఉండాలి. నా పాప అంటది, ఎవరినైనా కోపం ఒక మాట్లాడితే, డాడీ అట్లా మాట్లాడతావా డాడీ అని అంటది. అంటే ఆమెకి ఏం జరుగుతా ఉన్నది? జ్ఞానం పెరుగుతూ ఉన్నది. అయితే మనము ఒక దైవికమైన క్రమములో దైవికంగా పెరగాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను వాడుకోమంటా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా బాబు అక్కడ వచ్చినప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఆ కట్టబడిన గాడిదలు ఉన్నాయి. ఒకటి తాగుబోతు కట్లేసి ఉన్నది, తర్వాత అపవాది బంధించిన కట్లు ఒకటి ఉన్నాయి, తర్వాత తిరుగుబోతూ కట్లేసి వాడి దేశమంతా దేశ సంచారిగా తిరుగుతూ ఉంటాడు, వ్యభిచారం కట్లతో కట్టబడి ఉన్నాడు, తర్వాత రకరకాల కట్లతోటి రకరకాలుగా అపవాది బంధించి వారిని ఏం చేసిందంటే గాడిదలను చేసేసింది. అపవాది గాడిదలను చేసేసింది. ఎందుకనంటే అనేకుల్ని ఒకప్పుడు కూడా నేను ఆచారవృత్తిలోనే ఉన్నవాడిని, త్రాగుబోతు గాడిదని నేను, పాకాడ గాడిదని నేను, సినిమాల చుట్టూ తిరిగే గాడిదని నేను. అలాగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆ గాడిద, ఎందుకనంటే ఈ గాడిద కట్లు, ఎందుకనంటే దేవుడు పంపించిన ఆ సాధనాలు లేకుంటే దేవుడి పిల్లలు వాళ్ళు వెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళు విప్పితే విప్పబడిన. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు ఆ ఊరు గొండలో కొన్ని గాడిదలు ఉన్నాయి, నీవు ఇద్దరిని పంపు పాస్టర్ గారు అని చెప్పేసాడు. అయితే ఆ కట్టబడిన గాడిదలను మనము అవి విప్పుగా రావాలి అని అంటే విప్పబడాలి. ఎందుకనంటే అవి విప్పబడాలి అని అంటే మనం ఏం కావాలంటే దేవుని చేతిలోనికి మనం రావాలి. మనం బుద్ధి విషయమై ఏం కావాలి? పెద్దవారమై ఉండాలి. మనం ఇంకా తర్వాత పౌలు చెప్తా ఉంటాడు, పౌలు సంభాషణ చేస్తా అంటే అక్కడ ప్రతి మాటను కూడా ఒక విధంగా పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయాపముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కీర్తితో గాలికి కట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని అల్ల చేత ఎగరగన కొట్టబరమైన వారైనట్లుగా మనం ఉండకూడదు అంటాడు. చాలా మంది అదే అంటారు,
అటు ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకోపోతే నేను దేవుడు వాడుకోడు. అయితే మనం ఏం కావాలంటే దేవుని చేతిలోనికి రావాలి. దేవుని చేతిలోనికి వస్తే దేవుని ఆ సన్నిధిలోకి వచ్చేసి దేవుని చేతిలో మనము చేర్చబడాలి. అందుకే ఇర్మియా చెప్తా ఉంటాడు. ఇర్మియా ఎందుకనంటే ఆ కుమ్మరి వాని గురించి మాట్లాడి ఏమంటాడంటే ఆ ఇర్మియా గ్రంథంలో చెప్తా ఉంటాడు. ఆ కుమ్మరి వాని యొక్క పొలం మట్టి తీసుకొని నువ్వేం కావాలంటే ఆ కుమ్మరి వాని ఆ చేతిలో మట్టి ఎలాగుంటుందో నువ్వు అలాగనరా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ అంటాడు. ఇర్మియాతో మాట్లాడుతూ అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచున్నాను. కుమ్మరి చిగటమణితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట పన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టు దానితో మరి ఒక్క కుండ చేశాను కదా. ఒకవేళ దేవుని చేతిలోకి వెళ్ళి జారిపోయినవేమో, దేవుడిని రమ్మంటా ఉన్నాడు, వెల్కమ్ రమ్మంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దినమెల్లా ఎదురాడు వారి కొరకు ఏం చేస్తున్నాడంటే తన చేతులు చాపుతా ఉన్నాడు. ఎదురాడు వారి కొరకు ఏం చేస్తానంటే దినమెల్లా చేతులు చాపుతున్నాడు. యువర్ వెల్కమ్. ఎందుకనంటే నిన్ను నా బిడ్డగా నేను అంగీకరించుకుంటా. ఎలాంటి దాని వెనకాలే, ఎలాంటి స్వభావమైన పనులే, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను మార్చుకుంటా, నీ ఆలోచన మార్చేస్తా, నీ విధి విధానం అంతా నేను మార్చి వేస్తా. ఎక్కడికి? నువ్వు దేవుని దగ్గరికి. మాటికి దూరం అయిపోతే ఎవరు వాడుకుంటాడు? అపవాది వాడుకోవచ్చు. అందుకే కుమ్మరి చేతిలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే కుమ్మరి ఒక పాత్ర అర్హమైన పాత్రగా మరుస్తాడు. మరిసి ఏం చేస్తున్నాడంటే ఆ పాత్ర ఎందుకనంటే కొన్ని ఘనమైన వాటికి కొన్ని ఘనహీనమైన పాత్రలుగా వాడుకున్నాడు. అంటే నువ్వేం కావాలంటే నువ్వు దేవుని చేతిలోకి వస్తే ఒక ఘనమైన పాత్రగా మార్చబడతావు. హల్లెలూయా. అయితే ఈ ఘనమైన పాత్రగా రావాలంటే దేవుని చేతిలోనికి రావాలి. దేవుని చేతిలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు. హల్లెలూయా. అరచేతిలో నిన్ను చెక్కుకుంటా ఉంటాడు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా ప్రాకారం నిన్ను ఎదుట ఉన్నది. అంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఆయనకి ఇష్టమైన పాత్రగా చేస్తాడు. ఓ సింగర్గా అలా సింగర్ చేస్తాడు, పరిచారకుడిగా చేస్తాడా పరిచారకుడిగా చేస్తాడు. తర్వాత ఒక ప్రార్థన పరుడిగా చేయాలా ప్రార్థన పరుడిగా చేస్తాడు. ఒక ఇర్మియాలాగే ఒక విజ్ఞాపన కర్తగా చేయాలా విజ్ఞాపన కర్తగా మారుస్తాడు. లేకుంటే ఒక సినిమేర్ రాళ్ళగా నేను తయారు చేస్తాడు. లేదా భార్య భర్తలు ఉంటే ఒక అకుల్లో ప్రిస్కిల్ల వలె నేను సిద్ధం చేస్తా అంటాడు. ఎందుకనంటే పౌలుకు అకుల్ల ప్రిస్కిలను వాళ్ళు ఏం చేశారంటే ఉద్యోగం చేసుకుంటా సేవ పరిచయంలో ఉన్నారు. సేవ పరిచయంలో అయితే దేవుడు నిన్ను వాడుకోమన్నప్పుడు ఏం కావాలంటే మనము దేవుని చేతిలోనికి రావాలి. దేవుడు వస్తే ఏం చేస్తాడంటే నిన్ను ఒక అర్హమైన పాత్రగా మలుస్తా అంటాడు, వాడుకుంటా అంటాడు. దానియేలు వస్తే దానియేలును వాడుకున్నాడు. నెహెమ్యా వస్తే నెహెమ్యా ఏం చేసాడు? పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యాను నిలబెట్టాడు. ప్రాకారాలు పడిపోతా అంటే నెహెమ్యా ఏడ్చాడు రాత్రి అంతా. ప్రాకారాలు పడిపోతున్నాయే, గుమ్మాలు పడిపోతున్నాయే. తర్వాత యెరూషలేము యొక్క గుమ్మాలు చెత్తగా అయిపోయి కాలిపోతున్నాయంటే రాత్రి అంతా
ఏడ్చాడు నెహెమ్యా, ఏడ్చాడు. అయితే నువ్వు అనుకుంటున్నాడు వాడు వెల్కమ్, దేవుడు నువ్వు రమ్మంటా ఉన్నాడు దేవుని చేతిలో. హల్లెలూయా. అయితే దేవుని చేతిలోనికి మనం రావాలి. మనం ఎంతటి వారమైనా, గొప్ప వాళ్ళమైనా, ఎందుకనంటే నీ స్థాయికి తగినట్టుగా, నువ్వు ఏ స్థితికి తగినట్టుగా నీకు ఏం చేస్తాడంటే దేవుడు పనిని ఇస్తా అంటాడు. నువ్వు ఆ పరిచయం చేయాలి. హల్లెలూయా. ముసలి వయసు తక్కువ ఉండవచ్చు, నీకు పని ఉంటాడు దేవుని చేతిలో. ఎందుకనంటే ఉదయకాలం వచ్చిన వాళ్ళకి పని ఇచ్చిండు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, సాయంకాలం వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. ఏ సమయంకి వచ్చినా అదే కూలి ఇచ్చిండు, కూలి చేంజ్ కాదు. ప్రజలు హల్లెలూయా. అయితే ప్రియదేం ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తారంటే, దేవుని దగ్గరికి వస్తే మనను వాడుకుంటే ఎందుకనంటే నువ్వు అనుకోవచ్చు నాకు యోగ్యత లేదు అనుకుంటావు, అర్హత లేదు అనుకుంటావు, నేను బలహీనరాలని అనుకుంటావు, నాకు చదువు రాదనుకుంటావు, తర్వాత నాకు భాష రాదే, మాట్లాడరాదే అని అనుకుంటావు. కానీ దేవుడికి నీవే కావాలి. హల్లెలూయా. దేవునికి నీవే కావాలి. మోషే అన్నాడు, అయ్యా మోషేని పిలిస్తే అన్నాడు కదా, అయ్యా నాలుక మందం గలవని, నోటి మందం కలిగినవని. మరి అప్పుడు ఒకప్పుడు బిళ్ళరు కదా మోషే అని అంటాడు, అయ్యా పంపవలసినవనే పంపయ్యా అంటాడు. అని అంటే మోసతో అంటాడు దేవుడు, ఎందుకనంటే నోరిచ్చిన వాడేవాడు, మాట్లాడడానికి నోరిచ్చింది ఎవరు, కన్నులు ఇచ్చి చూడడానికి కన్నులు ఇచ్చింది ఎవరు, వినడానికి చెవులు ఇచ్చింది ఎవరు? నేనేనయ్యా పిలిచేది, నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు. అంటే ప్రియదేని ద్వారా మనము దేవుడి చేతులకి రావాలి. నీ యోగ్యత లేకున్నా, అర్హత లేకున్నా దేవుడు, ఎందుకనంటే తారతమ్యాలన్నీ లోకంలో ఉంటాయి. నీ స్థాయిని బట్టి నీకు ఒక పదవి ఇస్తా అంటాడు, కానీ నీ లోపల ఏ స్థాయిని చూడాడు. నువ్వు ఫలానా వ్యక్తివా అని అనుకోడు, కానీ దేవుడిని ఏం చేస్తున్నాడంటే మలుచుకుంటాడు. మలుచుకొని ఏం చేస్తాడంటే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఎన్నిక లేదు అని అనుకోవచ్చు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతి నాన్నైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. చూచావా, వారు మోస్ట్ ఎందుకనంటే గొప్ప గొప్ప వంశాలను పిలువలేదు. దేవుడికి నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, నీ ఆలోచన కావాలి. నువ్వు దేవునికి వస్తే దేవుడి దగ్గర, ఎందుకనంటే వాళ్ళని పిలువలేదు. అయితే ఇక్కడ దేవుడు అనే మాటను కనుక మనం గమనిస్తే ప్రియదేని ద్వారా ఇక్కడ ఏమంటారంటే, అయితే ఏ శరీరం కూడా దేవుని చేత ఎదుట అతిశయింపబడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. అనుకోవచ్చు, ఎందుకనంటే ఆ వెర్రి వారినే వాడుకుంటాడు, ఆ బలహీనరాల్ని వాడుకుంటాడు, ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఎందుకనంటే దేవునికి నీవు కావాలి. అనేకులు కట్టబడి ఉన్న గాడిదలు, ఆ గాడిద కట్లు విప్పాలి, ఆ గాడిద కట్లు విప్పాలి అని అంటే నువ్వు ఎందుకనంటే దాదాపు కూడా మన గ్రామంలో కూడా కొన్ని గాడిదలు కట్టబడి ఉంటాయి. యేసు ప్రభువును పక్క ఊరికి వెళ్ళానన్నాడు. అయితే ఇక్కడ చూస్తే అక్కడ మనం కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్దామా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు నీది. ప్రజలారా హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటులో నీవు నేను ఉన్నాం.
అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని చేతిలో వస్తే నిన్ను మలుచుకుంటాడు, వాడుకుంటాడు. నీకు కావలసిన అర్హత, యోగ్యత, అభిషేకము, వాక్కు జ్ఞానము ఎందుకనంటే ఆయన దేవుడు ఇస్తా అంటాడు. నువ్వేం చెల్లాను అనుకుంటావు, నేను ఏం మాట్లాడాలయ్యా అడిగితే నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడంటే, దేవుడు ఒక మాట చూడండి పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. లూకా సువార్త 21వ అధ్యాయం 14-15 వచనాలా. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా మీరు చింతపడకుడి, బాధపడకుడి. అయ్యా ఆయన కలెక్టర్ కదా, ఆయన కమిషనర్ కదా, తర్వాత ఆయన బాగా నాకన్నా చదువుకున్నాడు కదా అని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. దేవుడే నీకు ఇస్తా అంటాడు. ఏది నువ్వు అది బాగా మనసులో చింతింపకుందుమని నీ మనసులో నిశ్చయించుకున్నప్పుడు మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కు జ్ఞానము నేను నీకు అనుగ్రహిస్తున్నాను. చెప్పలు కొట్టి ప్రభుని గారు, దేవుడు నీకేం చేస్తాడంటే, నువ్వు దేవుని చేతులకు వస్తే వీళ్ళు కానీ, ఎందుకనంటే నీ విరోధులు విరోధంగా మాట్లాడేవాళ్ళు, నీ కుటుంబంలో విరోధంగా మాట్లాడేవాళ్ళు, నీ ఇంట్లో ఎదురుగా మాట్లాడేవాళ్ళు, బయట ఎదురుగా మాట్లాడే వాళ్ళకు కూడా వీళ్ళు కానీ వాక్కు జ్ఞానాన్ని ఇస్తాడు. వాక్కు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఏ స్థాయి వ్యక్తులైనా దేవుడు నీకు, ఎందుకనంటే నీ ఏ విరోధి కావచ్చు, ఎందుకనంటే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలవదు. అయితే దేవుని చేతులకు వస్తే దేవుడు ఒక ఘనమైన పాత్రగా మలుచుకుంటాడు. రెండవది ఏం చేస్తాడంటే, నీకేం కావాలంటే మీ విరోధులందరూ ఎదురాటకు కాదనటకు వీలు కానీ వాక్కు జ్ఞానము నీకు అనుగ్రహిస్తాడు. ప్రజలలో హల్లెలూయా. అయితే వీలు కానీ వాక్కు జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకొక మాట ఏం చేస్తానంటే, వీళ్ళు కానీ వాక్కు జ్ఞానం ఇచ్చిన తర్వాత దేవుడు నువ్వేం చేస్తానంటే, నిన్ను బయటికి పంపేటప్పుడు, ఇద్దరిని పంపేటప్పుడు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆ అధికారానికి ముందు నువ్వు అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రజలు హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్, దేవుడు చేతులకి రావాలి. దేవుడు అర్హమైన పాత్రగా మలుచుకుంటాడు. మూడో మాట, నీ విరోధులకు ఎదురాటకు, ఎందుకనంటే వీళ్ళు కానీ వాక్కు జ్ఞానాన్ని ఇస్తా అంటాడు. తర్వాత దేవుడు నువ్వు దగ్గరికి రావాలంటే నీకు ఒక అధికారం ఇస్తాడు. అధికారం ఎలా ఇస్తాడంటే, ఆయన నువ్వు అభిషేకమును పొందుకోవాలి. ఏంటిదమ్మా నాలుగోది ఏంటిది? అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకోవాలంటే ఏక మనసు, ఏకాభిప్రాయము, ఎందుకు అనంటే ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి, ఏక మనసుతోటి, ఏక హృదయముతోటి, ఎందుకనంటే వాళ్ళందరూ ఏక మనసుతో ఉన్నప్పుడే చంచలమైన మనసులోనికి దేవుని ఆత్మ రాదు, కోపం ఉన్న వారికి రాదు. అయితే వాళ్ళు ఏక మనస్సుతోటి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది కాబట్టిగా దేవుని ఆత్మ వారి పైకి దిగి వచ్చేసింది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం.
వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎందుకనంటే ఏకాత్మ కలిగి ఉండాలి ఎప్పటికి కూడా. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏక మనసుతో ఏం చేసిందంటే ప్రార్థన చేసి దేవుని ఆత్మను పొందుకున్నారు. చంచలమైన మనసు కాదు, ఏదైతే అది కాదు. దేవుని ఆత్మను గురించి ప్రార్థన చెందిళ్ళు. వాళ్ళు ఎడతెగక స్తుతించిళ్ళు. దేవుని ఆత్మతో నింపబడి. 4వది దేవుని ఆత్మతో నింపబడుట. అయితే 5వ మాటను కనుక మనం చూస్తే చూడండి ప్రేమ దేవుని ద్వారా 5వ మాటను కనుక మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి. 10వ అధ్యాయము 1వ వచనం. చూడండి అక్కడ ఏం చేసిందంటే అధికారం అభిషేకము తర్వాత ఏం చేసిందంటే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఆర్డినేషన్. ఎందుకనంటే అభిషేకం పొందిన వారికే అధికారం ఇస్తాడు. అమ్మా ఆదివారం వస్తాను ఎన్నికలు అనేది కాదు. ఎందుకనంటే అభిషేకం పొందిన తర్వాతనే అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అభిషేకం పొందితేనే ఆ అధికారం ఇస్తాడు. అభిషేకం లేకుండా అధికారం నీకు రాదు. అధికారం రాదు. అందుకే ప్రియదేవుని ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క అధికారము మనం పొందుకుందాం. ఎందుకనంటే దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము తన పిల్లలు అనడానికి ఎందుకనంటే ఆయన ఆ అధికారం ఇచ్చాడు అన్నట్టుగా మన బైబిల్లో ఉండవచ్చు. 1:12 వచనం. తాను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఆర్డినేషన్ అధికారం ఇచ్చాడు. ఎందుకు అనంటే రేపు రాబోయే దినాల్లో అనేకులు విడుదల పొందాలి, అనేకులు స్వస్థత పొందాలి, అనేకులు రక్షణ పొందాలి, అనేకులు పాప క్షమాపణ పొందాలి. ఎందుకు అనంటే మనం కనుక చూస్తే ప్రియదేవుని ద్వారా ఎందుకు అనంటే ఒక సేవకులు చేస్తేనే సేవ కాదు. ఎందుకనంటే మనము రాజులైన యాజక సమూహం చూడండి. 1 పేతురు రాసిన పత్రికలో ఈ మాట రాస్తా ఉంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చప్పలు కొట్టి ప్రభువుగా. మామూలు వ్యక్తి కాదు, దేవుని సొత్తు. ఎందుకు అనంటే మిమ్మల్ని ముట్టుకుంటే నా కన్నుగుడ్డును ముట్టుకున్నట్టే. ఎందుకు అనంటే తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారాలు వేయగలిగిన వాడు. ఎందుకనంటే చూడు నా అరచేతులు నేను చెక్కుకొని ఉన్నాను, నా ప్రాకారములు ఎదుట ఉన్నాయి. ఎందుకు దేవుడు? ఎందుకనంటే తర్వాత నువ్వేం కావాలంటే మొదట ఏం కావాలి? దేవుని చేతిలోనికి రావాలి. దేవుడి చేతిలోకి వస్తే ఒక అర్హమైన పాత్రగా మార్చుకొని నీ విరోధులు ఎదురాటకు వీలు కాని వాక్కు జ్ఞానం ఇస్తాడు. తర్వాత 4వది ఆత్మతో నింపబడాలి. 5వది ఏంటంటే నీకేమిస్తాడు? అధికారం ఇస్తాడు.
మనం రాజులైన యాజక సమూహం. ఎందుకనంటే పాస్టర్ పిల్లలే సేవ చేయాలని కాదు, అందరం సేవ చేయాలి, అంతటా సేవ చేయాలి. సేవ దినదినాభివృద్ధి కలగాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. అనేకులు సంఘంలో చేర్చబడాలి. అనేకులు స్థిరపడవాలి. ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, దర్శనాలు చూడాలి, ప్రవచించాలి, అన్య భాషలు మాట్లాడాలి. తర్వాత దైవికమైన జ్ఞానంతో నింపబడాలి, దైవికమైన ఆలోచనలతో నింపబడాలి, దైవికమైన తలంపులతో నింపబడి దేవుని ఆత్మ చేత అనేకులు నడిపించబడడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజులైన యాజక సమూహంగా. అందుకే ప్రేమ దేవారా, అందుకే అయితే ఆయన అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే మనం ఇంకా బైబిల్ గ్రంథంలో కనుక మనం ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఆయన దేవుడు అలాగున కొన్ని కార్యాలు చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకే దేవుని యొక్క లేఖన భాగాలను కనుక మనం పరిశోధన చేస్తే మనం ప్రియదేవుని ద్వారా దేవుని యొక్క వాడుకోవాలేనంటే దేవుడు ఏం కావాలంటే దేవుని చేతిలోనికి రావాలి. తర్వాత దేవుని చేతిలో ఒక అర్హమైన పాత్రగా మలచాలి. ఎందుకనంటే నువ్వు చెక్కబడుతూనే ఉండాలి. దేవుడు చెక్కుకుంటూ అంటాడు. ఎందుకంటే శిల్పి చేతిలోనికి అది వచ్చినప్పుడే తన శిలము ద్వారా చెక్కుకుంటాడు. హల్లెలూయా. వడ్రంగి దగ్గరికి వచ్చినప్పుడు కర్రను ఏం చేస్తా అంటాడు? కిటికీ చేస్తా అంటాడు, బల్ల చేస్తా అంటాడు, కుర్చీ చేస్తా అంటాడు. నిన్ను కూడా ఆయనకి ఇష్టమైన పాత్రగా ఒక ప్రవక్తను చేస్తాడా, కాపరి చేస్తాడా, లేకుంటే తర్వాత ఏదైనా ఒక ఉపదేశకునిగా మారుస్తాడా, సువార్త సేవకునిగా మారుస్తాడా, ఆయన ఇష్టం అది. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా మనము అనేక విషయాలను కూడా మనం గమనించి మనం చదువుకోవచ్చు. అయితే దేవుని యొక్క 5 మాటలు కనుక మనము అలాగను మనం చేసిన తర్వాత దేవుడు ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మన బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూడవచ్చు, ఇద్దరిని పంపాడు. ఒకడు త్రొట్టిల్లితే ఏం చేస్తాడంటే ఒకడు లేవనెత్తుతాడు, ఒకడు చల్లారితే ఏం చేస్తాడంటే ఒకడు బలపరుస్తాడు. అందుకే అలాగ చేసేసి ఏం చేసిందంటే అధికారం ఇచ్చి పంపించినట్టుగా మనం చూడవచ్చు. అయితే అధికారము ఇచ్చిన తర్వాత ఎందుకనంటే ఈ కట్టబడిన గాడిది పక్క గ్రామంలో ఉన్నాయా, పక్కనే ఉన్నాయా, ఎదురుగా ఉన్నాయా, అనేకమైన గాడిదలు ఉంటాయి. వాటిని మనము విప్పాలి అని అంటే దానికి ఏం కావాలంటే అది విప్పబడాలి. ఇవన్నీ పొందినప్పటికీ కూడా అవి విప్పబడాలి అని అంటే వాటిని విప్పుకోవాలంటే అపవాదిని విప్పలేయదు. అభిషేకం ఎప్పటికీ పొంగి పొర్లాలి. హల్లెలూయా. దైవికమైన వాక్య జ్ఞానం, వాక్యము తెలిసి ఉండాలి. 6వది ఏంటిది? దేవుని యొక్క వాక్యము తెలిసి ఉండాలి బాగా. ఎందుకు అనంటే యేసు ప్రభు అంతటి వాన్నే ఏం చేసిందంటే ఒక క్షణంలో ఏం చేసిందంటే ఒక్క నిమిషంలోనే యేసు ప్రభునే ఒక ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. నిన్ను శోధించడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. యేసు ప్రభునే ఏం చేసిందంటే ఒక ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళి నువ్వు కనుక నాకు సాగిల పడితే ఈ భూలోక రాజ్యంలో మహిమలను నీకు ఇస్తారా? హల్లెలూయా. ఈ భూలోక మహిమలన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్పేసి అని అంటే చూడండి, అపవాది యేసు ప్రభుని అంతటి వాడిని శోధించి అయితే నువ్వు ఆ చెరులో ఉన్నవాడిని, కట్టబడిన గాడిదలను, కట్టబడిన వ్యక్తులను, ఎందుకనంటే అపవాది చిక్కుల్లో ఉన్నవాడిని, బంధకాల్లో ఉన్నవాడిని, చెరలో ఉన్నవాడిని విడిపించడానికి నువ్వు ప్రయాణం స్టార్ట్ అయితే అపవాది శోధించకుండా దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. చూడండి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఏం చేసిందో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. చూడండి రేపు అంటది. ఎందుకంటే
వచ్చినావు అని అంటే అంటారు, నీకు ఒక కుశలమైన ప్రశ్న ఎత్తే నువ్వు టఫ్ అవుతావు. అంటే ఈ వాక్యం అంతా నువ్వు తెలిసి ఉండాలి. దేవుడు ఇస్తాడు. ఎందుకనంటే ఈ వాక్యము ఉండాలి. ఈ వాక్యము ఉండి ఏ ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడి, ఎందుకనంటే అన్న తర్వాత యేసు ప్రభు అనుసరిస్తాడు. చదవాలా? అందుకాయన చూడండి, నువ్వు వెంటనే అపవాదికి ఆన్సర్ ఇచ్చే వ్యక్తిగా ఉండాలంటే ఈ వాక్యం అంతా నీ లోపల ఉండాలి. విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించాలి. విన్న వాక్యాన్ని మనము ఇంతటితో మనం విడిచిపెట్టకూడదు. చాలామంది ఎందుకనంటే ఇందాక మనము యాకోబు చెప్పినట్టుగా ఏం చేసిందంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు అంటే ఏం చేసుకోవాలట, మోసపుచ్చుకొనకూడి అని దేవుని యొక్క లేఖనం చెప్పినట్టుగా చూడండి. ఇక్కడ మాట విన్న మాటలను, చదివిన మాటలను ధ్యానం చేయాలి. చూడండి, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, దేవుని మాట. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ధ్యానించాడు. అయితే తర్వాత అక్కడ మాట్లాడాడు, మనుషుడు రొట్టె వల్లే కాదు. ఎందుకనంటే ఆకలితో ఉన్నప్పుడు శోధించింది అపవాది. ఆకలితో ఉన్నప్పుడే శోధించింది. తర్వాత సమస్యలు ఉన్నప్పుడే అపవాది శోధిస్తాడు. అందుకే బేకేర్పల్ ఎందుకనంటే అపవాదిని బంధించడానికి నువ్వు ఆ అధికారం కలిగి ఉండాలి. చాలామంది అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానంటే, యేసయ్య నువ్వు బంధించి నేను కూర్చుంటా అంట. ఏ సాధారణ నజరేయుడైన యేసు నామములో నీ అధికారాన్ని కట్టి బంధిస్తున్నాను అని మనం బంధిస్తేనే అది ఏం చేస్తానంటే, నువ్వు ఇక్కడ బంధిస్తే పరలోకమందు బంధించమని. నువ్వు ప్రతి ప్రార్థనలో కూడా, ఎందుకనంటే గల్బిలి ఆత్మలు, గొడవలు పెట్టే ఆత్మలు, సమస్యలు సృష్టించే ఆత్మలు, ఆ పాపాన్ని ప్రేరేపించే ఆత్మలారా, అపవిత్రమైన కళలు తీసుకొచ్చే ఆత్మలారా, యేసు జీవం కలిగిన నామములో నీ అధికారాన్ని కట్టి బంధిస్తున్నానంటే ఏం చేస్తానంటే, అది పరలోకమును నువ్వు ఎప్పుడంటే భూలోకంలో ఏది బంధిస్తో పరలోకం అందు బంధించబడి చెప్తలేరు. హల్లెలూయా. అందుకనంటే అది బంధించబడతాను. అయితే మనం అలా బంధించాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరంలో నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే చూడవాడు. అది అపవాది అట్లా చేస్తా అంటది. అందుకే వాడిని బంధించడానికి ఆత్మతో నింపబడి అధికారం పొందుకొని ఏం చేయాలంటే మన అధికారాన్ని మనం బంధించాలి. అంటే వాక్యము ద్వారా బంధించాలి. బంధిస్తే బంధించబడుతుంది, విడుదల చేస్తే విడుదలైపోతాడు. అందుకే ప్రియదేవుని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము చదివేవారమై ఉండాలి, ధ్యానించేవారమై ఉండాలి. తర్వాత 7వ మాట ఏంటంటే, మనం ఉపవాసము చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనము ఉపవాస ప్రార్థన మనం చేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఒక వ్యక్తి ఏం చేసిందంటే, మూర్ఛ రోగము తన శిష్యుల దగ్గరికి మూర్ఛ రోగం పట్టిన వాడిని, దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చేసరికి ఏం చేసిందంటే, వాళ్ళు చిన్నవానిలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే యేసు ప్రభు అంటాడు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతే మీకు సరి అయిన ఉపవాస ప్రార్థన మీకు లేదు. అందుకే ఆ అపవిత్రాత్మలు, ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయంటే మీ ఇళ్లలో చేరుతున్నాయి. అవి మీరు వెళ్ళగొట్టలేకపోతున్నారు. ఎందుకు అని అంటే తర్వాత శరీర సంబంధంగానే మీరు మిగిలిపోతారు. అయితే మీకు సరైన ఉపవాసం లేదు. సరైన ఉపవాసం ఉంటే ఏం చేస్తారంటే ఆ అపవాది ఏం చేస్తారంటే ఆ అపవాది యొక్క ఆటలు చెల్లకపోవడం ఒక ఉపవాసములో ఉన్న బలమైన శక్తి ద్వారా.
హల్లెలూయా. అందుకే ప్రతి విశ్వాసి కూడా ఎప్పటికీ ఉపవాసం చేయాలి. వారానికి ఒక్క దినమైనా ఉపవాసంలో మనం చేయాలి. ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే ఏం చేస్తామనంటే దేవుడు అపవాదిని విడిపించగలుగుతాం. ప్రార్థన, బలమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయాలి, నైట్ ప్రార్థన చేయాలి. ఎప్పటికీ ప్రార్థన మనం శక్తి ద్వారా మనం నింపబడాలి. ప్రార్థన శక్తితోటి, ప్రార్థన బలముతోటి, ప్రార్థన అభిషేకముతోటి మనం నింపబడాలి. ఈ ప్రార్థన బలంగా ఉంటేనే మనం ఏం చేస్తామంటే వాని కట్లు, అపవాది కట్టిన ఆ కట్ల నుంచి విప్పగలుగుతాం. హల్లెలూయా. లేకపోతే ఆ ఉపవాసము చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నువ్వేం చేస్తావంటే అపవాది యొక్క కట్లని విప్పలేవు. హల్లెలూయా. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, 58వ అధ్యాయం 58వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చూడండి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణంను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని మీరు అందరూ. మీరు ఉపవాస దినమున వ్యాపారం చేస్తూ ఉంటారు. బిజినెస్ ఉంటా ఉంటుంది, ఊర్లు తిరగడం ఉంటా ఉంటుంది, పల్లెలు తిరగడం ఉంటా ఉంటుంది. చెప్పిన దొరికిన వాళ్ళందరికీ ఉపవాసం చెప్తా ఉంటుంది. అని మా ఊళ్ళు ఉన్నది ఏం చెప్తానంటే ఆమె ఉపవాసం ఉంటా ఉంటుంది, కలిసిన వాళ్ళందరికీ ఉపవాసం చెప్తా ఉంటుంది. సీక్రెట్గా తింటూనే ఉంటా ఉంటుంది. తింటా ఉంటుంది, కలిసిన వాళ్ళందరికీ ఏందమ్మా తినంటే ఉపవాసం. అనుకోవాలి, ఏమనుకోవాలి, నేను ఎంత భక్తిరాలు, నేను ఎంత భక్తిపరుడు. ఉపవాసం అనేది, ప్రార్థన అనేది దేవునికి నీకు నిబంధన. దేవుడు నీవు మాట్లాడుకునేది, దేవుడి యొక్క శక్తితో నింపబడేది, దేవుని అభిషేకముతో నింపబడేది. ఆ ఉపవాసం ద్వారా. ఎందుకనంటే ఆ ఉపవాసము లేనప్పుడు ఏం చేస్తారంటే కుటుంబాల్లో గలిబిలి అవుతారు. సంతానం లేని సమస్యలు వస్తా ఉంటాయి, కుటుంబ సమస్యలు వస్తా ఉంటాయి, అప్పుల సమస్యలు వస్తా ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తా ఉంటాయి. తర్వాత అపవాది ఎన్నో చిక్కులు పెడుతూనే ఉంటా అంటాడు వాడు. ఎందుకనంటే దేన్నో కట్టేస్తా అంటాడు. వాడు కట్లేస్తా అంటాడు. ఎందుకనంటే అక్కడ కట్టబడిన గాడిద. నేను చెప్పాను కదా, ఒకప్పుడు నేను తాగుబోతు గాడిద, పేకాట గాడిద, తిరుగుబోతు గాడిద, సినిమాలో చూసే గాడిద. రకరకాల ఆ స్వభావాలతో ఉన్న ఆ గాడిదను యేసయ్య విడిపించింది. ఎలా అంటే ఆ ఉపవాసము ద్వారా. ఎందుకనంటే ఆ త్రాగుడు కట్లు నీ ఇంట్లో నీ భర్త కట్లనే ఉంటాయి. నువ్వు ఉపవాసం చెయ్యి, నీ భర్త రక్షణార్థమై, నీ పిల్లల రక్షణార్థమై. ఎందుకు అనంటే నీకు ఎంత, నీ శరీరం ఎంత సహకరించినంత వరకు నువ్వు ప్రార్థన చేయి. కాకపోతే కొంచెం టైం పెంచుకొని ఏం చేయాలంటే నీ ఉపవాస ప్రార్థనను చెయ్యి. చేస్తేనే నీ ప్రార్థన ద్వారా నీ భర్త ఫలించగలుగుతా అంటాడు, నీ భర్త ఫలిస్తా అంటాడు. అందుకే పౌలయ్య గారు చెప్తా ఉంటాడు ఇక్కడ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము చూడండి, 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడింది. ఎందుకనంటే ఈమె ప్రార్థన ఈమెను పరిశుద్ధురాలుగా చేసింది. ఈమె ప్రార్థన దేవుని యొక్క ఆలోచనతో నింపబడ్డది, దేవుని శక్తితో నింపబడ్డది, దేవుని కృపతో నింపబడ్డది, దేవుని ఆలోచనతో నింపబడి ఈమె బహిష్టము, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు ఈమెలో నుంచి సమస్తము చచ్చిపోయినాయి కాబట్టి ఈమె పరిశుద్ధురా, ఈయన పరిశుద్ధుడు.
ఈమె ఏం చేసిందంటే ఈమె అవిశ్వాసన ఏం చేసిందంటే ఆ భర్తను ఏం చేసిందంటే ఆమె అవిశ్వాసమైన భర్త కొరకు ఎల్లవేళ ప్రార్థన చేస్తా అంటే దేవుడు ఏం చేస్తాడంటే పెనాయిల్ వేస్తూ ఉన్నాడు, తర్వాత ఏంటిది టైల్ వేస్తూ ఉన్నాడు, నిర్మా వేస్తాడు, పౌడర్ వేస్తా అంటే ఏం చేస్తానంటే ఆ బట్టల్లో మురికిపోయినట్టుగా నీ భర్తలో మురికిపోతా అంటే నువ్వు ప్రార్థన చేసిన కొద్దీ నీ కుటుంబంలో వెలుగుతాంటది. ఎందుకనంటే పరిశుద్ధత వెలుగుతాంటది. నీ లోపల ఉన్న ఆ ప్రార్థన శక్తి, నీ లోపల ఉన్న ప్రార్థన ప్రభావము, నీ లోపల ఉన్న దేవుని యొక్క శక్తి ప్రభావం ఏం చేస్తా ఉంటుందంటే నీ కుటుంబం పైన పడతా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా అపవాదం ఏం చేస్తుందా అంటే ఎన్నో ఆలోచనలు తీసుకొస్తాడు. వాళ్ళని ఎదిరించాలి ప్రార్థన ద్వారా. ఎందుకనంటే ప్రార్థన ఏం చేస్తానంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనము ఆ ప్రార్థన ద్వారా వాళ్ళని ఏం చేస్తా అంటే కడగబడతా పిల్లంతా ఫిల్టర్ అవుతా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ మాట ఏంటిదంటే చూడండి, అక్కడ అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు. నువ్వు ఎందుకనంటే నీ ప్రార్థన ఏం చేస్తానంటే నీ కుటుంబాన్ని వెలిగిస్తూ ఉంటుంది, నీ పిల్లలను వెలిగిస్తూ ఉంటుంది, నీ భర్తను వెలిగిస్తూ ఉంటుంది. పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, సాతాను బంధకాల్లో నుంచి, అపవాది ఉచ్చులో నుంచి విడిపిస్తూ ఉంటుంది. లేకుంటే వాడు మీ ఇద్దరికి కూడా వాడు కట్లేస్తా ఉంటాడు. నామకార్థమైన భక్తి చేయమంటాడు, నామకార్థమైన ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు సినిమాలు చూస్తలేరా, మనం చూస్తే అపవాది. ఎందుకనంటే ఈనాడు కుటుంబాలు వెలగకపోవడం కారణం ఏంటంటే ప్రార్థన లేదు, ప్రార్థన దేవుని వాక్యము లేదు. వారి దగ్గర దేవుని యొక్క శక్తి లేదు, దేవుని అభిషేకం లేదు, దేవుని ఆలోచన లేదు, దైవికమైన జ్ఞానం లేదు, దైవికమైన శక్తి కలిగి లేని నాడు ప్రజలు. ఎందుకు పిల్లలు తిరుగుబోతులు కావడానికి, అజ్ఞానులు కావడం, సినిమాల చుట్టూ, సెల్ మొబైల్లో పడడం, లవ్ ఎఫైర్లో పడడం, తర్వాత ఈ లోక కార్యాల్లో తిరగడం కారణం ఏందనుకుంటున్నావు? ప్రార్థన లేదు. అందుకే ఇక్కడ అంటే మాట అందుకే చెప్పాడు అక్కడ. ఎందుకనంటే వారు పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎందుకు అనంటే నీ లోపల పవిత్రమైన జీవితము, పవిత్రమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన కోరికలు, పరిశుద్ధుల యొక్క వివేచనలు లేకపోవడం బట్టి వాళ్ళు పాప పుణ్యం ఎరగని వాళ్ళు ఇప్పుడు పవిత్రంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తానంటే అపవిత్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంత చిన్న పిల్లలు మొబైల్ విడవట్లేదు. చిన్న పిల్లలు భయంకరమైన బూతులు, భయంకరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కారణం ఏంది? అపవిత్రాత్మలు ఉంటేనే ఆలోచనలు కలగజేస్తాను. అందుకే ఇక్కడ గనక మనం చూస్తే ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడిన మాట ఇక్కడ మాట్లాడుతుంటాడు. 58వ అధ్యాయం 4వ వచనంలో, మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందురు. అంటే ప్రార్థనలు ఏం చేస్తా అంటారంటే వీళ్ళకు ఒక దైవికమైన క్రమం లేదు. గొడవలు పెట్టుకుంటా, అల్లరి చేసుకుంటా, తిట్టుకుంటా ఉపవాసం చేస్తారు. ఉపవాసం కాదు. అయితే అక్కడ అంటా ఉంటాడు ప్రవక్త ఏమో
ఏమంటే మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. నా దేవుడు పరలోకమందున్న దేవుడు నా మాటలు వింటా ఉన్నాడు, నా ప్రార్థన ఉంటా ఉన్నాడు. నా ప్రార్థనకు నేను ఏకాంతంగా, రహస్యంగా, ప్రత్యేకంగా నా కుటుంబం కట్టబడినట్టుగా, నా పిల్లలు బాగుపడినట్టుగా, మా కుటుంబము అభివృద్ధిలోనికి నడిపించబడినట్టుగా, ఆధ్యాత్మికంగా ఎదుగునట్టుగా, దేవుని సన్నిధిలో మేము నిలబడి మేము దైవికమైన ఆశీర్వాదంతో నింపబడినట్టుగా నేను ప్రార్థన చేయను. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం పైన కుమ్మరించబడతాయి. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేసిన కొద్ది ఏం చేస్తా అంటే నీ కుటుంబం అంతా దేవుడిని నడిపిస్తా అంటాడు. లేకుంటే ఆచారంగా అత్త అంటావు, ఆదివారం అత్త అంటావు, సోమవారం రావు. ఒక ఆదివారం చేయగానే భక్తినికి ఎంతో చేసిన అనుకుంటా అంటావు. లోకంలో విలాసవంతమైన సమయం, గంటలు విలువైన సమయాన్ని కోల్పోయినా నువ్వు లక్ష్యం చేయగానే ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను ఇన్ని గంటలు ఉండాలనుకో, దేవుని దగ్గర గడిపి చూడు, కార్యాలు చేస్తుంటావు. విలువ లేని వ్యక్తికి విలువనిస్తాడు, బలహీనునికి బలమిస్తాడు, అజ్ఞానికి జ్ఞానం ఇస్తాడు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తాడు. ఎందుకనంటే దేవుడు చేసడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎట్టివారో మనం అట్టివారై ఉండాలి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తా ఉన్నది. చూడండి, ఎందుకు అనంటే మనం బైబిల్ గ్రంథంలో చూడండి 2 మాటలు చెప్పేసి మనం త్వరగా ముగిస్తాం. యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆలోచనే నీ ఆలోచనే ఉండాలి. దేవుని మనసే నీ మనసై ఉండాలి. దేవుని శక్తిని నువ్వు పొందుకొని ఉండాలి. దేవుడు తన దగ్గరికి వచ్చేవాడిని ఏంటంటే అడుగువానికి నిశ్చయముగా ఇస్తానన్నాడు, ఆత్మనిస్తానన్నాడు, బలమునిస్తానన్నాడు, శక్తినిస్తానన్నాడు. అయితే ఇక్కడ చూడండి, అలాంటి మాటలు కనుక చూస్తే మనము మన ప్రార్థన, ఉపవాసం అనేది మనం ప్రార్థన చేసేది ఏం కావాలంటే పరలోకమందున్న తండ్రి మన ప్రార్థన వినున్నట్లుగా మనం చేయాలి. రహస్యంగా చేస్తావా, సంఘంగా చేస్తావా, కుటుంబంగా చేస్తావా మనం చూడాలి. కొర్నేలు భక్తుడు ఏం చేస్తా ఉంటాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంత తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. చూడండి, మనం చివరి మాట ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము చూడండి. 58వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదామా? అట్టి ఆ ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము దేవునికి ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి చూడండి, ఇగో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. గమనించాలి, అక్కడ ఆ గాడిద అంటే ఏంటిదంటే అది ఒకప్పుడము తిరిగిన గాడిదలమ్మ. నేను ఒకప్పుడు తిరిగిన గాడిద ఎక్కడనో కట్టి ఉండే. ఎందుకనంటే తల్లో, బిడ్డనో, అక్కనో, భార్యనో, సంఘమో, దైవజనంలో ప్రార్థన చేస్తే ఆ గాడిదను తీసుకొచ్చి ఇక్కడ పరిశుద్ధమైన గాడిదగా చేసి నువ్వు కూడా ప్రార్థన చేస్తే కట్లు విప్పబడతా అంటే నువ్వేంటంటే
సాధారణమైన ప్రార్థన నువ్వు ఎంచుకోవచ్చు, బలమైన ప్రార్థన ఎప్పటికీ నీ ప్రార్థన. ఎందుకనంటే ఆ ప్రార్థన ద్వారానే నీ లోపల జీవం ప్రసాదమైంది. ఆ జీవము ద్వారా ఆ జీవము తన లోపల ప్రసాదం ఏం చేసిందంటే తన జీవితాన్ని మార్చివేస్తాడు. ఎందుకు అంటే నాటి క్రైస్తవ సమాజానికి ప్రార్థన శక్తి లేదు, తిరుగుతాంట. ఎందుకనంటే ఈనాడు ఎందుకనంటే దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుడయు, కాడిమాని మేకులు తీయుడయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుడయు. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? హల్లెలూయా. ఎలాంటి ఉపవాసం? నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం కాదా? అయితే దేవుడు ఏర్పాటు